ఇవాళ దానిలోనే కంటిన్యూ చేస్తూ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ అటైనింగ్ గాడ్ రియలైజేషన్ ఈజ్ జస్ట్ ఏ గేమ్ ఇన్ విచ్ ది బిగినింగ్ అండ్ ద ఎండ్ ఆర్ ఐడెంటికల్. మొత్తం ఈ భగవత్ సాక్షాత్కారం పొందడం అనేటువంటి ఈ విషయంలో మొత్తం పద్ధతి అంతా ఎలా ఉంటుందంటే, తను భగవంతుడు అని తెలిసి మొదట భగవంతుడు నేను ఎవరిని అని ప్రశ్న వేసుకోవడం, దాని తర్వాత ఆయన అనేక రూపాలు ధరిస్తూ మార్పులు చెందుతూ చివరికి మానవ జన్మ తీసుకొని అంతర్గత ప్రయాణం చేసి నేను భగవంతుణ్ణి అని తెలుసుకునేటువంటి స్థితికి అదే మొత్తం పద్ధతి ప్రాసెస్. ఈ గాడ్ రియలైజేషన్ లో ఉన్నటువంటి ఈ పద్ధతి అంతా ఇంతే. ఇది ఒక దివ్యమైన ఒక ఆటలాగా బాబా దాన్ని వర్ణించారు. మ్యాన్ రియలైజింగ్ గాడ్ ఈజ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ స్వాలోయింగ్ ది ఎంటైర్ ఓషన్, నో లెస్. మానవుడు భగవత్ సాక్షాత్కారం పొందడం అనేటువంటి ఆ విషయం ఎలా ఉందంటే, ఒక బొట్టు మొత్తం సముద్రాన్నంతా మింగేసింది అన్నటువంటి దానితో పోల్చారు. ఇంకేదంటే మొదట మొత్తం సృష్టి అంతా సముద్రంతో పోల్చారు బాబా. ఆ సృష్టిలోంచి తను ఎవరు అని తెలుసుకోవడానికి ఒక డ్రాప్, ఒక ఆత్మ కింద జన్మ తీసుకుని అనేక రకాల రూపాలు ధరిస్తూ చివరికి తను నేను పరమాత్మనే అని తెలుసుకుంటాడు. అంచేత ఇందులో మొత్తం ఎలాగా ఉందంటే, ఒక ఆత్మ కింద జన్మ తీసుకుని పరమాత్మలో ఐక్యమవడం అనేటువంటిది ఈ సముద్రం లాంటిది. మొత్తం సృష్టి అంతా సముద్రంగా తీసుకున్నట్టయితే ఈ జన్మలన్నీ తీసుకుంటున్నటువంటి ఆ ఆత్మ తను పరమాత్మ అని తెలుసుకోవడం చివరికి తెలుసుకుంటాడు. pour your drop into my ocean and become the ocean which is reality you are. బాబా ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు. నేను అన్నటువంటి ఆ బొట్టుని నువ్వు నేను పరమాత్మని అన్నటువంటి సముద్రంలో నువ్వు కలిపేసేయి. ఆ విధంగా నువ్వు ఆ పరమాత్మని తెలుసుకునేటువంటి ఆ స్థితికి నువ్వు ఎప్పుడైతే వచ్చేస్తావో, అది నేనే ఆ జీవాత్మని అనుకుంటున్నాను, ఇప్పటిదాకా నేను పరమాత్మని అని అక్కడ తెలుసుకుంటాడు. అంటే అందులో ఏమైంది, మొదట్లో భగవంతుడే, చివరికి కూడా అతను భగవంతుడు అని తెలుసుకోవడమే మొత్తం ఈ గాడ్ స్పీక్స్ లో ఉన్నటువంటి ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఇట్స్ ద రియాలిటీ అని బాబా గాడ్ స్పీక్ లో అంతా వివరించి చెప్పారు. ఇది ఇందాక రామకృష్ణ గారు కూడా ఆ విధంగా 7 ఏళ్ళు, 14 ఏళ్ళు, 28 ఏళ్ళు, 56 ఏళ్ళు ఇలాగ తీసుకుంటే చివరికి తను పరమాత్మ అని తెలుసుకునేటువంటి స్థితికి చేరుకుంటాడు తర్వాత అని మాసాజీ యొక్క ఉదాహరణ తీసుకుని దాన్ని ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందాక. ఇక్కడ ఓడియో డ్రాప్ ఇదైందా గాడ్ స్పీక్స్ గురించి ఇక్కడ బాబా కొన్ని వివరాలు చెప్తున్నారు. రీడ్ దట్ బుక్ గాడ్ స్పీక్స్ ఫ్రమ్ ద ఫస్ట్ పేజ్ టు ద లాస్ట్ పేజ్. ఈ గాడ్ స్పీక్స్ అన్నటువంటి గ్రంథాన్ని మీరు మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవమంటున్నారు. గాడ్ స్పీక్స్ ఈజ్ నాట్ ద హోల్ ట్రూత్. ఈ గాడ్ స్పీక్స్ అన్నది మొత్తం అంతా సత్యాన్ని, సత్యమే, అది సత్యమే అయినప్పటికీ అది సత్యం కాదు అంటున్నారంటే మనం బుద్ధితో గ్రహిస్తున్నాం కదా, అందుకని దాన్ని నువ్వు తెలుసుకోవడం దాకానే ఉంది. అది మొత్తం నిజం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ది ట్రూత్. ఫర్ ఎనీథింగ్ ఎట్ ఆల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ట్రూత్. అది సత్యంలో కొంత భాగమే. ఎలాగంటే నువ్వు ఏం చేస్తున్నా కూడా, మొత్తం ఏమి చేసినా కూడా అది సత్యంలో ఏదో కొంత భాగమే తప్ప అది నిజం కాదు. ఎప్పటిదాకాను అది ఇంక్లూడింగ్ ఎనీథింగ్ దట్ ఎనీవన్ సేస్.
నువ్వు ఏమైనా చెప్పు భగవంతుడి గురించి, కానీ అది సత్యమే కాదు. అది నీకు అది తెలుసుకున్నటువంటి బుద్ధి కుశలతతో తెలుసుకున్నటువంటిదే తప్ప అది పూర్తిగా సత్యము కాదు అని ఈ గాడ్ స్పీక్స్ మొత్తం అంతా చదివినప్పటికీ కూడా అది పూర్తి సత్యం కాదు. ఇంచేత నువ్వు బుద్ధితో గ్రహిస్తున్నావు అందులో, కానీ నీకు అనుభూతి లేదు. ఆ అనుభూతి పొందిన తర్వాత నేనే ఆ భగవంతుని ఎప్పుడైతే తెలుసుకుంటావో అది నీకు అంతమి గమ్యము. ఇన్ గాడ్ స్పీక్స్ బాబా హ్యాస్ బిగన్ విత్ ద బిగినింగ్ అండ్ గివెన్ ది ఎండ్. ఈ గాడ్ స్పీక్స్ అనే పుస్తకంలో బాబా మొదట ఏ విధంగా క్రియేషన్ అనేది ప్రారంభించి, ఇందాక రామకృష్ణ గారు అంతా చక్కగా చెప్పారు. క్రియేషన్ మొదలెట్టి ఆ క్రియేషన్ నుంచి ఆ సృష్టి నుంచి నేను పరమాత్మని అని తెలుసుకోనే అనేది అది అందులో ఈ గాడ్ స్పీక్స్ అనే పుస్తకంలో మొదల దగ్గర నుంచి చివరి దాకా ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ బై ఇట్ సెల్ఫ్. ఈ గాడ్ స్పీక్స్ అన్నది సత్యమే అయినప్పటికీ అది సంపూర్ణమైంది, కానీ అది తనంతలో తను పూర్తిగా తెలుసుకోవడం అన్నది సత్యము కాదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ నథింగ్ వెన్ కంపేర్డ్ విత్ రియాలిటీ. నువ్వు దాన్ని కనుక ఆ సత్యాన్నతో నువ్వు కనుక ఆ రియాలిటీతో కనుక నువ్వు పోల్చుకున్నట్టయితే అది ఏమి కాదు, నథింగ్ అన్నారు. సత్యాంతో అంటే తాను భగవంతుడని అనుభూతి పొందేదాకా ఇది బుద్ధితో గ్రహించుకున్నటువంటి తప్ప అది అంతిమం కాదు అని ఇక్కడ మనం దాని యొక్క అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ రియాలిటీ అంటే ఉన్నదంతా భగవంతుడే, నేను కూడా భగవంతుణ్ణే అన్నటువంటి చివరి మెట్టు వెళ్ళిన తర్వాత అక్కడ తను తెలుసుకుంటాడు మొత్తం. సమ్ ఆఫ్ ది డిస్కోర్సెస్ ఆఫ్ అదర్ సెయింట్స్ అండ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఆర్ లైక్లీ టు కన్ఫ్యూజ్ యూ బై దేర్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. మరి బాబా సద్గురు, బాబా అవతారుడు, ఆయన ముందర అనేక అవతారాలు వచ్చాయి. ఎలాగా మహమ్మద్ కింద, క్రైస్తు కింద, బుద్ధుడి కింద, ఈ విధంగా అనేక అవతారాలు వచ్చాయి. కానీ వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు పునర్జన్మ అనేది లేదు అని వాళ్ళు వకానించారు. కానీ కృష్ణుడు, బుద్ధుడు మటుకు దేర్ ఈజ్ మళ్ళీ పునర్జన్మ అన్నది ఉందని ఆయన చెప్పారు. మరి వీళ్ళు ఒకదానికి ఒకళ్ళు వ్యతిరేకంగా ఆ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే మానవులంతా ఒక గందరగోళంలో పడిపోతారు. అలాగని మీరు ఇక్కడ నేను చెప్తున్నానని బాబా చెప్తున్నారు. ఇక్కడ ఏమిటంటే, నవ్ హూమ్ విల్ యూ బిలీవ్? ఈ ఒకళ్ళేమో పునర్జన్మ లేదంటారు, ఒకడేమో పునర్జన్మ ఉందంటారు. మరి వీళ్ళల్లో ఇద్దరిని ఎవరిలో మీరు నమ్మకం ఉంచుకోవాలి? సో టేక్ మై అడ్వైస్ అండ్ యాక్సెప్ట్ గాడ్ స్పీక్స్ యాజ్ ద ఫైనల్ అథారిటీ. అంచేత బాబా ఒక అడ్వైజ్ ఇస్తున్నారు. ఏమిటంటే, గాడ్ స్పీక్స్ అన్న పుస్తకంలో నేను చెప్పింది అది చిట్ట చివరి అథారిటీ అని బాబా చెప్తున్నారు. అందులో చెప్పిందే అది నేను చెప్పింది అన్నటువంటి విధంలో అది దాన్ని పూర్తిగా మీరు అగ్రీ అవ్వండి, యాక్సెప్ట్ చేయండి. ఎలాగా? నథింగ్ ఆఫ్ ఇట్స్ కైండ్ హ్యాస్ బీన్ రికార్డెడ్ బిఫోర్. ఎంచేతంటే ఇంతకు ముందర గాడ్ స్పీక్స్ లాంటి గ్రంథము ఇప్పటిదాకా ఏది రాలేదు. అంచేత నేను మీకు సలహా ఏమిస్తున్నాను అంటే, గాడ్ స్పీక్స్ చిట్ట చివరి అథారిటీ. అది దీన్ని మీరు నమ్మండి, దాని విధంగా మీరు దాన్ని అనుసరించండి అని ఇక్కడ బాబా గాడ్ స్పీక్స్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. గోల్డెన్ రూల్, ఒక రకమైనటువంటి ఒక సూత్రం బాబా చెప్తున్నారు. గోల్డెన్ బంగారమైనటువంటి ఆ సూత్రం ఏమిటంటే, ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ డన్ అన్ ఈవిల్ టు సమ్వన్, హీ మస్ట్ రిసీవ్ ది పెనాల్టీ ఫర్ ఇట్ అండ్ వెల్కమ్ ద ఈవిల్ రిబౌండింగ్ అపాన్ హిమ్సెల్ఫ్. ఒకటి ఏమిటంటే, నువ్వు ఎవరైనా సరే ఒకళ్ళకి హాని కలిగించినట్టయితే దాని యొక్క ఆ పెనాల్టీ, దానికి
ప్రతి ఫలం నువ్వు అనుభవించాల్సిందే. ఏమిటది? నీలో నువ్వు కూడా అలాంటి దానికి నువ్వు అది తిరిగి నీ మీదకే వస్తుంది. ఆ విధంగా నువ్వు కూడా ఆ యొక్క చెడుని నువ్వు అనుభవించవస్తుంది. నువ్వు ఇంకొకరికి చెడు చేసావు, ఆ చెడే అదే ఇంకొకరు అది నువ్వు కూడా అనుభవించవలసి వస్తుంది. ఇదేమో బంగారమైనటువంటి ఒక సూత్రం. అండ్ ఇఫ్ హీ హాస్ డన్ ఏ గుడ్ టర్న్ టు సమ్వన్, హీ మస్ట్ ఆల్సో రిసీవ్ ది రివార్డ్ ఫర్ ఇట్ అండ్ ఎంజాయ్ ది గుడ్ రిపౌండింగ్ అపాన్ హిమ్సెల్ఫ్. అదే విధంగా నువ్వు ఎవరికైనా మంచి కనుక చేసినట్టయితే అది నీకు కూడా తిరిగి ఒక దాని బహుమతి కింద సమానమైనటువంటి ఒక అనుభూతి నువ్వు నీ మీదకి నువ్వు అనుభూతి పొందగలుగుతావు. వాట్ హీ డస్ ఫర్ అనదర్ హీ హాస్ ఆల్సో డన్ ఫర్ హిమ్సెల్ఫ్. అంచేత చివరికి ఏమిటి? ఇంకొకరికి నువ్వు ఏం చేస్తున్నావో, మంచేనా చెడేనా, అది నీకు తిరిగి నీ మీదకే అది నువ్వే అనుభవించవలసి వస్తుంది, మంచైనా చెడైనా. ఆల్దో ఇట్ మే టేక్ టైమ్ ఫర్ హిమ్ టు రియలైజ్ దట్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సో. కానీ కొంత సమయం తీసుకుంటాడు అతను దీనిని అర్థం చేసుకోవడానికి. ఏమిటి? నేను ఎవరికో ఈ విధంగా చెడు ఇప్పుడు అనుకుంటున్నారు బాబా భక్తులు కానీ కొంతమంది అనుకుంటున్నాను, నేను ఎప్పుడో ఏ జన్మలోనో ఎవరికో హాని చేసి ఉంటాను, అదే నాకు ఇప్పుడు నాకు అనుభూతి పొందుతున్నాను అని అది అర్థం చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి భగవత్ ప్రేమికులు. గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడు, దీని మధ్యన ఉన్నటువంటి తేడా బాబా చెప్తున్నారు. ద హ్యూమన్ మైండ్ ఫ్లక్చుయేట్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ కాన్స్టెంట్లీ. మానవుడి యొక్క మనసు ఈ మంచి చెడు అన్నటువంటి దాన్ని నిరంతరం అది ఆ హెచ్చు తగ్గులు, వాటి మధ్యలో ఉన్న హెచ్చు తగ్గులు నువ్వు నీ మనస్సు ద్వారా నువ్వు అనుభూతి చెందుతూ ఉంటావు. ఈ మైండే అన్నిటికీ కారణం కాబట్టి ఆ మైండ్లోనే నీకు తెలుస్తూ ఉంటుంది ఇది మంచి చెడు అని. నేను చెడు చేస్తే చెడు నాకు వస్తుంది, మంచి చేస్తే మంచి ఎక్కువ వస్తుంది, అదే మంచి నాకు తెలుగు. ఈ హెచ్చు తగ్గులు మంచి చెడుల మధ్యన హెచ్చు తగ్గులు నీవు ఎలా గ్రహిస్తున్నావు? నీ మనస్సు ద్వారా. గుడ్ థాట్స్, గుడ్ డిజైర్స్, గుడ్ ఫీలింగ్స్ when acted upon are helping others in need. నువ్వు ఈ మంచి ఆలోచనలు, మంచి చేతలు, మంచి అనుభూతులు నువ్వు వాటిని కనుక నువ్వు అనుసరిస్తూ ఉన్నట్టయితే అది చివరికి ఇంకొకళ్ళకి సహాయం చేయడమే కాకుండా అదేమో నీకు కూడా అది సహాయం పడుతోంది. ఎలాగా? వర్షం అదే సత్యాన్ని, భగవంతుణ్ణి సత్యం కింద ఆయన్ని పూజించడం వల్ల. గివింగ్ ఇన్ చారిటీ, మంచి అంటే ఇక్కడ చెప్తున్నారు అయ్యే గివింగ్ ఇన్ చారిటీ, ఆనెస్టీ ఇన్ వన్స్ అఫైర్స్. తన జీవితంలో ఆ దాన ధర్మాలు చేయడం, తర్వాత నిజాయితీతో అన్ని రకాలైనటువంటి ప్రపంచ విధానాలకి నువ్వు నిజాయితీతో జీవించడం. Bad thoughts, bad desires, and bad feelings, when acted upon, are harassing others, inflict pain, wishing others ruin, or unnatural sex acts. నువ్వు చెడు ఆలోచనలు, చెడు కోరికలు, తర్వాత చెడు అయినటువంటి అనుభూతులని నువ్వు ఇంకోళ్ళని బాధ పెట్టడానికి నువ్వు కనుక చేసినట్టయితే అది నీకే మళ్ళీ వేధించడానికి తిరిగి వస్తుంది. ఎలాగా? ఏ విధంగా అయితే నువ్వు మిగతా వాళ్ళని నాశనం చేస్తున్నావో, బాధ పెడుతున్నావో, అసహజమైనటువంటి కోరికలు తీర్చుకుంటున్నావో, ఆ విధంగా నీ మీదకి అది మళ్ళీ ఏ విధంగా మిగతా వాళ్ళని వేధించావో అదే నీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ గుడ్ అండ్ బ్యాడ్ దానికి మధ్యలో హెచ్చు తగ్గులు ఈ మనస్సు యొక్క భావనలు ఆ విధంగా మారుతూ ఉంటాయి. అన్నిటికీ మనస్సే కారణము. ఆ మనస్సు పోతే గాని నేను భగవంతుడని నువ్వు తెలుసుకోలేవు.
When a person looks upon himself as being good and not bad, he is engaging in self-affirmation through identification with this conviction, which is a construction of separate separative existence ఇన్ ఏ న్యూ ఫామ్. ఇప్పుడు నువ్వు నీ అంతలో నువ్వు చూసుకుంటున్నావు అనుకో, నేను మంచి చేస్తున్నాను, చెడు ఏం చేయట్లేదు అని అనుకుంటావు అనుకో, ఇదేమిటి? నిన్ను నువ్వు బేరీజ్ వేసుకుంటూ నిన్ను ఆ మంచితనంతో నువ్వు పోల్చుకుంటున్నావు. అది నువ్వు నమ్ముతున్నటువంటి విషయం. కానీ ఎప్పుడైతే నువ్వు ఎప్పటిదాకా నువ్వు ఇలా చేస్తావు? ఎప్పటిదాకా అయితే నేను వేరు, ఇంకొకళ్ళు వేరు అన్నటువంటి భావంతో, ఆయన వేరు నేను వేరు అన్నటువంటి భావంతో నీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటావో, అప్పుడు నువ్వు నీ అంతలే నువ్వు వేరీ చేసుకుంటూ నువ్వు సెపరేట్గా నేను ఇది, వాళ్ళు అది అన్నటువంటి భావంతో నువ్వు జీవిస్తూ ఉంటావు. ఇన్ సమ్ కేసెస్ ద న్యూ హౌస్ the ego constructs for itself is more difficult to dismantle, because self-identification with the good is often more complete than self-identification with the bad. ఎంచేతంటే నువ్వు నిన్ను మంచి పని చేస్తున్నాను అనేటువంటి ఒక అహంకారంతో నువ్వు వేడిగా ఉండి నేను మంచిగా చేస్తున్నాను అన్న దాని మీద నువ్వు నీ జీవితాన్ని పెంచుకుంటున్నావు అనుకో, అది నువ్వు నశింపజేసుకోవడం చాలా కష్టము. ఎంచేత నువ్వు నిన్ను బేరీజ్ వేసుకుంటున్నావు, నేను మంచి అని ఆ విధంగా చేసుకుంటున్నావు. అంచేత నువ్వేమో నువ్వే నిర్ణయించుకుంటున్నావు. అది నువ్వేం చేస్తున్నావు? చెడుతో పోల్చుకుంటూ నేను అంతా మంచిగా చేస్తున్నాను అన్నటువంటి నేను చాలా మంచివాడిని అని అనుకుంటూ ఉంటావు. ఐడెంటిఫికేషన్ విత్ ద బ్యాడ్ ఈజ్ ఈజియర్ టు డీల్ విత్ బికాస్, కానీ నీలో ఉన్నటువంటి చెడుని కూడా నువ్వు నీలో ఉందని ఎప్పుడైతే తెలుసుకుంటావో, అంత చప్పుని నీవు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి, అంటే చెడుని తెలుసుకుంటున్నావు, మంచిని తెలుసుకుంటున్నావు, నీలో ఉన్నదే. ఈ విధంగా నిన్ను నువ్వు బేరీజ్ చేసుకుంటూ మంచి చెడుల మధ్యన ఆ యొక్క నీ చైతన్యం, ఇందాక చైతన్యం గురించి రామకృష్ణ గారు చక్కగా చెప్పారు. రాయి నుంచి మానవుడి దాకా ఉన్నటువంటి ఆ చైతన్యం అంటే ఎరుక. ఆ ఎరుక అన్నటువంటి గుప్పిట్లో నువ్వు ఎప్పుడో ఇరుకున్నావు. అది ఎప్పుడైతే ఆ యొక్క ఆ గ్రిప్, ఆ పట్టు ఎలాగైతే మెల్లిమెల్లిగా నువ్వు తప్పించుకుంటూ చైతన్యాన్ని పెంచుకుంటూ నువ్వు జీవించగలుగుతావో, అదే నిజమైనటువంటి జీవితం. అదే నిజమైనటువంటి నిన్ను నువ్వు బేరీ చేసుకున్నటువంటి ఆ చైతన్యం నుంచి నీకు భగవత్ చైతన్యం వైపు, చెడు చైతన్యం నుంచి భగవత్ చైతన్యం వైపు నిన్ను తీసుకుంటుంది. ఎప్పుడు వాటి మీద పట్టు నువ్వు సడలించుకుంటూ మంచి చెడులు చేసుకున్నటువంటి విధానంగా నువ్వు చేసుకుంటూ దాని యొక్క పర్యవసానం గురించుకుంటూ జీవిస్తావో. ఇఫ్ ఎవ్రీథింగ్ వర్ గుడ్, లైఫ్ వుడ్ బి వితౌట్ ఇంట్రెస్ట్. ఇప్పుడైతే అంతా నీకు మంచి అన్నటువంటిది ఆ విధంగా నువ్వు చేస్తూ ఉన్నావు అనుకో, నిజంగా జీవితం అంటే నీకంత ఆకర్షణ ఉండదు, జీవితంలో ఇంకేమీ ఉండదు. కానీ సంథింగ్ షుడ్ బి బ్యాడ్, దానికి నువ్వు జీవిస్తున్నటువంటి జీవితాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే దానికి చెడున్నది కూడా సమానంగా ఉండాలి. సో ఐ క్రియేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్. దీనికి అందుకునే నేను అన్ని రకాలైనటువంటి మనుషులని నేను సృష్టిస్తున్నాను. ఇన్ ఏ గేమ్ యూ హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లేయర్స్. ఇప్పుడు ఏదైనా ఆట ఉందనుకోండి, ఆటలో చెడు మంచి ఆడేవాళ్ళు అన్ని రకాలుగాను
ఒక లెవెల్ చూసుకుంటూ ఈ గేమ్ జరుగుతుంది. ఓన్లీ దెన్ ఈజ్ ఇట్ ఫన్. అప్పుడే దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తిని నువ్వు పెంచుకొని దానిలో నువ్వు ఆనందించగలుగుతావు. దేర్ షుడ్ బి సమ్ వన్ టు ప్లే అగైనెస్ట్ రైట్. నువ్వంతా కూడా మంచి అనుకుంటూ అనుభూతిలో తెలుసుకున్నావు అనుకో, అది ఏదో ఒక రకమైనటువంటి నీ జీవితంలో ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. అంతా మంచి అన్నటువంటి అనుభూతిని నువ్వు పొందుతుంటావు. కానీ ఎప్పుడైతే ఆ చెడు అన్నది కూడా నీవు మంచి అనుకుంటున్నానికి వ్యతిరేకంగా ఇది ఇంకొకటి ఉంది అని ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే జీవితంలో నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. జీవించగలగడం అనేది, నేను చెడు నుంచి మంచి అయిపోవాలి, అందులో ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ విధంగా జీవిస్తావు. కానీ ఏదో ఒకటే ఉన్నట్టయితే ఇంక జీవితంలో నీకు ఆసక్తి ఉండదు. బాబా ఆ విధంగా గుడ్ అండ్ బ్యాడ్కి ఎందుకు వస్తుంది, మంచి చెడు అన్ని రకాలైనటువంటి మనుషులు నీకు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు నీ యొక్క సంస్కారాలకు ప్రతిఫలంగా వాళ్ళు నీతో జీవిస్తూ ఉంటారు. గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ టర్మ్స్ దట్ reinforce illusory duality more than they remind one of divine unity. ఈ మంచి చెడులు అన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో నీకు నీ జీవితాన్ని బలోత్పేతం చేస్తూ, ఇది మాయాపూరితమైనటువంటి ద్వంద్వ జీవితము. అది ఒకటి చేస్తే ఇంకొకటి వస్తుంది అని ఆ దివ్యమైనటువంటి దైవీ ఐక్యత, అందులోనే ఆ రెండిటి మధ్యలోనే నిజమైనటువంటి దైవీ ఐక్యత ఈ ద్వంద్వంలోనే ఉంది అని నువ్వు ఎప్పుడైతే అది ఆలోచిస్తూ దాన్ని జీవిస్తావో అప్పుడు నీకు మంచి చెడుల యొక్క విలువలు తెలుస్తాయి. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ట్రూత్, థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ ఆర్ గుడ్. నీకు సత్యము అన్నటువంటి దృష్టికోణం నుంచి నువ్వు ఎప్పుడైతే చూసావో నీ ఆలోచనలు, నీ మాటలు, చేతలు అన్ని కూడా మంచి అనే దాని వైపే నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఓన్లీ when they are born of the longing for or they live a life in love for God, the one and only truth. ఎప్పుడు ఒకటే ఒక సత్యం ఉంది, అదేమిటంటే ఆ ఆశ, లాంగింగ్తో అంటే ఆశతో పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే నేను వీటిని బైరీజు వేసుకుంటూ నా మాటలు, చేతలు, ఆలోచనలు వీటిని క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకయ్యా అంటే నేను నా యొక్క నిజమైనటువంటి స్వరూపుని ఆ భగవంతుడి యొక్క ప్రేమికుడి కింద నేను జీవించాలి. అదే నిజానికి, అదే తెలుసుకోవడానికి నేను ఇది జీవిస్తున్నాను అని తను తెలుసుకుని ఆ యొక్క జీవితాన్ని మళ్ళీ ఆ మాయాపూరితమైనటువంటి ద్వంద్వభావంలోంచి నువ్వేమో ఆ జీవితాన్ని నువ్వు ఆనందిస్తూ నువ్వు జీవించగలుగుతావు. అది యాజ్ గుడ్ ఈజ్ నెసెసరీ, లైక్ వైజ్ బ్యాడ్ ఈజ్ ఆల్సో నెసెసరీ. మంచి ఎంత అవసరమో చెడు కూడా అంతే అవసరం. జస్ట్ యాజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. అదేమిటి అంటే ఇంకా పాజిటివ్ నెగిటివ్ ఎలాగైతే మనం కరెంటులో చూసుకుంటామో ఆ విధంగానే ఒకదానికి ఒకటి బోరీజు వేసుకుంటా రెండు కూడా ఉండడం చాలా మంచిది. అప్పుడే నీ జీవితంలో ఒక ఇంట్రెస్ట్ వస్తుంది జీవించడాన్ని. బోత్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ యాక్షన్ అండ్ ఎవల్యూషన్. నువ్వు పరిణామ క్రమంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే ఈ యొక్క మంచి చెడులు అన్నవి రెండు కూడా అవి చాలా అవసరము నీ యొక్క చేతల్లో. ఇఫ్ ఓన్లీ గుడ్ వర్క్ టు ప్రివైల్ ఎవ్రీవేర్, లైఫ్ వుడ్ బి ఎండ్. అంత చోట నీకు మంచే జరుగుతున్నట్టు నువ్వు కనుక నువ్వు అనుకున్నట్టయితే అందులో అంతమేమి ఉంటుంది? బోత్ గుడ్ అండ్ బ్యాడ్ డన్ టు ద ఎక్స్ట్రీమ్ వుడ్ డీల్ త్రూ సెల్ఫ్ రియలైజేషన్. అంచేత మంచి చెడులు పూర్తిగా వాటిని చిట్ట చివరి దాకా అనుభవించి వాటిని జీవితాన్ని కనుక జీవించినట్టయితే
అప్పుడు నువ్వు నేను ఎవరిని అన్నటువంటి ఆ విషయాన్ని నువ్వు అనుభూతి చెందగలవు. సెల్ఫ్ రియలైజేషన్, నీ ఆత్మ పరమాత్మే అన్నటువంటి ఆ అనుభూతి నువ్వు పొందగలుగుతావు. బట్ డూయింగ్ బ్యాక్ టు ద ఎక్స్ట్రీమ్ వుడ్ నాట్ సక్సీడ్ ఆర్ ఎండ్యూర్ అంటిల్ ది ఎండ్. కానీ చెడే చేసుకుంటూ పెడుతుంటాయి, అదేమి నీ చిట్ట చివరి దాకా నీ జీవితాన్ని నువ్వు దాన్ని తట్టుకోలేవు. ఏ మ్యాన్స్ బాడీ however bold, indifferent, healthy and robust would not be able to withstand prolonged indulgence in bad vices. నువ్వు మనిషివి ఎంత చెడు పనులు చేస్తుంటే నీకు దానిలో నీకు ఆరోగ్యానికి ఉండలేదు. తర్వాత ఏమో అదే చివరిదాకా నువ్వు చేసుకున్నట్టయితే నువ్వు చెడులోనే జీవిస్తూ ఉంటావు. ఆ శరీరం అంతా కూడా నీకు ఆ శరీరంలోనే నీకు ఆ చెడు అనుభూతులతో ఉంటావు. ఎలాంటిది ఆ అనుభూతులు అంటే కామము, సారా తాగడం, తర్వాత ఏమో చెడు చెయ్యడం. ఇది రెండు కూడా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతావు. అంచేత నువ్వు ఈ రెండు కూడా సమానంగా అనుభూతి పొందడం అన్నది చాలా అవసరము. Of all the opposites created by the human mind, the division between good and bad is spiritually most significant. నువ్వు ఎన్ని రకాలైనటువంటి జీవితాలను నువ్వు సృష్టించుకుంటున్నావు నీ మనస్సు ద్వారా, అది మంచి చెడులు అన్నటువంటిది ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రాధాన్యత దానికి ఉంది అన్నటువంటిది నువ్వేమో నీ మనస్సు తెలుసుకుంటుంది. హ్యూమన్ మైండ్, it is based upon man's desire to be free from the limitations of all desire. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? నీకు ఈ ద్వంద్వ స్వభావం అయినటువంటి మంచి చెడుల మధ్య ఉన్నటువంటి భేదాన్ని, అది నువ్వేమో వాటి యొక్క పరిమితులు ఎక్కడ దాకా ఉన్నాయి నీ కోరికల వల్ల, అది నువ్వేమో నీ మనసే నువ్వు తెలుసుకోగలుగుతున్నాయి. ఇది those experiences and actions that increase the fetters of desires are bad. నీకు కోరికలు అన్నటువంటి ఆ జీవితాన్ని ఎక్కువ అవుతున్న కొద్దీ నువ్వేమో నీ జీవితాన్ని ఈ కోరికలతో అనుభవించడం కానీ చెడ్డదానికి వెళ్ళిపోతాం. అండ్ దోస్ చేస్తూ ఉంటావు. అండ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యాక్షన్స్ that tend to emancipate the mind from limiting of desires are good. కానీ నీ యొక్క మనసు యొక్క పరిమితుల నుంచి నువ్వు పైకిటికి రావాలి అన్నటువంటి స్థితిలో నీ మనసుని నువ్వు కనుక ఈ మంచి చెడుల మధ్య ఉన్నటువంటి పరిమితులు నువ్వు తెలుసుకుని నీ కోరికల్ని కూడా ఆ పరిమితులకై నువ్వు మంచి చెడుల యొక్క దృష్టితో నువ్వు తీసుకున్నట్లయితే అప్పుడు నీ జీవితాన్ని అన్ని రకాలైనటువంటి ఈ కోరికలు అనేటువంటి దాని నుంచి నేను దూరం చేయగలుగుతాయి. వాళ్ళ కోరికలే లేదంటే స్థితికి నువ్వు చేరగలుగుతావు. సిన్స్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యాక్షన్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ రిలేషన్ టు డిజైర్. ఎంచేతంటే నీ కోరికలకి సమానంగానే నీ అనుభూతి కూడా నువ్వు మంచి చెడుల్ని అనుభవిస్తున్నావు అన్నది బాధను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అది నిన్ను బంధిస్తూ ఉంటుంది. అదే విధంగా నువ్వు దాని నుంచి నువ్వు విముక్తి పొందాలి అంటే నీ మనస్సుకి ఆ అనుభూతులు పొంది నువ్వు చేస్తున్న పనుల వల్ల నీకు అనుభూతులు తెలుస్తూ ఉంటే అప్పుడు నీవేమో నీ మనస్సుని అటువైపు రెండిటిని చాలా ఈజీగా తీసుకొని ఆ కోరికల వల్లే నాకు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని నువ్వు ఆ కోరికలు తగ్గించుకుని బంధనాల నుంచి వెరిపోయేట్లాగా నువ్వు ఆ కోరికల నుంచి నువ్వు విముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తావు. ఇక్కడితో ఆపేస్తాను శర్మ గారు. జై బాబా. శర్మ గారు ఇక్కడితో ఆపేస్తాను. చక్కగా విపులాత్మకంగా చక్కగా వివరణగా చెప్తున్నారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా అండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు, ఎస్ కోటేశ్వరరావు ఒక సంకీర్తన చేయండి. తర్వాత అరుణ రవీంద్ర గారు కూడా సంకీర్తనకి రెడీగా ఉండాలి. కాల్ కట్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి. తర్వాత మిగతా వారు నామం, తర్వాత నాగమణి గారు హారతికి రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా. కోటేశ్వరరావు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా సార్.
అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా సార్. ధ్యానించు మనసా, ప్రేమించు మనసా, ధ్యానించు మనసా, ప్రేమించు మనసా, సదా నీకు తోడుండును బాబా, సదా నీకు తోడుండును బాబా. మాయ ప్రపంచము నిన్ను మురిపించును, మాయ ప్రపంచము నిన్ను మురిపించును, శాశ్వతమంటూ భ్రమ కలిగించును, శాశ్వతమంటూ భ్రమ కలిగించును. వృధా చేయకు మానవ జన్మము, వృధా చేయకు మానవ జన్మము, వృధా చేయకు దరిగల గమ్యము. ధ్యానించు మనసా, ప్రేమించు మనసా, ధ్యానించు మనసా, ప్రేమించు మనసా. ఏ నిమిషము ఏమౌనో తెలియదు, ఏ నిమిషము ఏమౌనో తెలియదు, ఎవరికి ఎవరు సొంతము కారు, ఎవరికి ఎవరు సొంతము కారు. బంధములన్నీ రుణబంధములే, బంధములన్నీ రుణబంధములే, అంతిమ పయనము ఒంటరిదేనని, అంతిమ పయనము ఒంటరిదేనని నిజము తెలుసుకో మనసా, నిజము తెలుసుకో మనసా. ధ్యానించు మనసా, ప్రేమించు మనసా, ధ్యానించు మనసా, ప్రేమించు మనసా, సదా నీకు తోడుండును బాబా, సదా నీకు తోడుండును బాబా. మాయ ప్రపంచము నిన్ను మురిపించును, మాయ ప్రపంచము నిన్ను మురిపించును, శాశ్వతమంటూ భ్రమ కలిగించును, శాశ్వతమంటూ భ్రమ కలిగించును. వృధా చేయకు మానవ జన్మము, వృధా చేయకు మానవ జన్మము, వృధా చేయకు దరిగల గమ్యము, వృధా చేయకు దరిగల గమ్యము. ధ్యానించు మనసా, ప్రేమించు మనసా. ఆఖరి క్షణమున అంతిమ శ్వాసకు, ఆఖరి క్షణమున అంతిమ శ్వాసకు మేరునామము తోడుండాలని, మేరునామము తోడుండాలని. అంతవరకు నీ కొంగును వీడక, అంతవరకు నీ కొంగును వీడక, మేరునామము స్మరణము చేయుచు, మేరునామము స్మరణము చేయుచు, సదా వేడు